జిల్లా శివార్లోని గ్రీన్ సిటీ ప్రాంతంలో పోలీసులు ఆక్టోపస్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆక్టోపస్ బృందాలు ఏలూరు జిల్లా స్పెషల్ పార్టీ సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ తనిఖీలో భాగంగా సుమారు 14 మంది అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అనుమానితులను విజయవాడకు తరలించినట్లు సమాచారం. అయితే ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు. ఏలూరు జిల్లా శివార్లోని గ్రీన్ సిటీ ప్రాంతంలో పోలీసులు ఆక్టోపస్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆక్టోపస్ బృందాలు ఏలూరు జిల్లా స్పెషల్ పార్టీ సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ తనిఖీలో భాగంగా సుమారుగా 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు. చైతన్య, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు నక్సలైట్లు అయితే మావోయిస్టులు అయితే ఉదయం జరిగిన ఏదైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో మారేడుమిల్లో ఇటు మావోయిస్టుల అగ్రనేత ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అగ్రనేత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మావోయిస్టులు అయితే ఇటు అంతా స్ప్రెడ్ అయిపోయారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉదయం అయితే విజయవాడలో 32 మందిని మావోయిస్టులు అయితే అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీలు ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీలు స్వయంగా పాల్గొని దాంట్లో ఈ కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇటు ఆక్టోపస్ కానివ్వండి, స్పెషల్ పోలీసులు, అలాగే గ్రహౌండ్స్ వీరందరినీ కూడా ఎస్పీ నేతృత్వంలో స్పెషల్ పార్టీల ద్వారా అయితే ఈ మావోయిస్టులు అయితే ఇటు కార్డన్ సర్చ్లు జల్లెడు పట్టే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏలూరులో ఉన్న ఏదైతే గ్రీన్ సిటీ ఉందో గ్రీన్ సిటీలో ఆ లోపల ఉన్న ఒక ఇంట్లో అయితే సుమారు 14 మంది వరకు ఉన్నారని చెప్పి వారికి అయితే సమాచారంతో అక్కడ నుంచి కూడా 14 మందిని కూడా అక్కడ నుంచి అరెస్ట్ చేసి ఏలూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ లోకి అయితే వారందరినీ కూడా తరలించారు. దీనికి సంబంధించి కాకినాడలో దొరికిన 2 మావోయిస్టులను కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అని ఉదయం నుంచి కూడా ఏదైతే అక్కడంతా కూడా స్పెషల్ పార్టీలు, స్పెషల్ గ్రౌండ్స్ తో ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షణ అంతా జోడి స్పెషల్ ఆపరేషన్ చేసి వారందరూ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వారి దగ్గర నుంచి కీలక సమాచారాన్ని అయితే ఇప్పటికే పోలీసులు అయితే జిల్లా పోలీసు స్వయంగా ఎస్పీ కూర్చొని అక్కడ వారందరితో కూడా స్పెషల్ సమాచారం ఏదైతే ఉందో దాని అంతా కూడా సేకరించే పనిలో పడ్డారు. అయితే మావోయిస్టులందరూ కూడా అడవిని వదిలేసి ఇటు ఆంధ్ర రాష్ట్రంలోకి చొరబట్టడంతో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరినన్నా టార్గెట్ చేశారా లేకపోతే మామూలుగానే అంటే ఛత్తీస్గఢ్ లో గత కొంతకాలంగా జరుగుతున్న కూంబింగ్ సంబంధించి అటుపక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా అటుపక్క వెళ్తే అనుమానం వస్తుంది, ఆంధ్ర రాష్ట్రం వెళ్తే అనుమానం రాదన్న దాంతో ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ లో చొరబడ్డారన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారందరం కూడా కట్టుదిట్టమైన భద్రతతో అయితే ఏలూరు జిల్లా పోలీసులు అయితే అక్కడ ఇటు ఆర్మ్డ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మ్డ్ ఫోర్స్ వారి దగ్గర నుంచి సమాచారం సేకరణ చేయడానికి ఐటీ వింగ్, స్పెషల్ ఫోర్సులు అన్ని ఉపయోగించుకుంటూ కూడా వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి సమాచారం సేకరించే పనులు అయితే ఉన్నారు. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చైతన్య. ఏలూరు జిల్లా శివార్లోని గ్రీన్ సిటీ ప్రాంతంలో పోలీసులు ఆక్టోపస్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆక్టోపస్ బృందాలు ఏలూరు జిల్లా స్పెషల్ పార్టీ సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ తనిఖీలో భాగంగా సుమారు 14 మంది అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అనుమానితులను విజయవాడకు తరలించినట్లుగా సమాచారం. అయితే ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు.